సమోసా ఇలా చేయండి, అచ్చం మనం బయట కొనుక్కునేలాగా చాలా బాగుంటాయి. మైదా పిండిలోకి కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని వాటర్ని వేసి పిండిని కలుపుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఫ్లోర్పై పొడిపిండిని చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనం చేసుకున్న చపాతీని 10 మినిట్స్ కాల్చుకోవాలి. కాల్చుకున్న చపాతీలన్నింటినీ ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవడమే. ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని స్టఫింగ్లోకి వేసుకుంటే బాగుంటుంది. స్టఫింగ్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని, కొద్దిగా కరివేపాకుని, సాల్ట్, కారం, చాట్ మసాలా కూడా వేసేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి కలుపుకోండి. పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఒక సమోసా సీడ్స్ తీసుకొని పిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఇంకా సమోసా షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టఫింగ్ పెట్టి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండేటప్పుడు మనం చేసుకున్న చపాతీలని వేసేసి మనం చేసుకున్న సమోసాలని వేసుకొని కాల్చుకున్నట్లయితే మనం అచ్చం బయట కొనేలానే ఉంటాయి, బాగుంటాయి టేస్ట్.